ప్రజల చాలా సంవత్సరాల క్రితము ప్యారిస్ అనేటువంటి ఒక దేశంలో ఒక జరిగిన సంఘటన ఏంటంటే, ప్యారిస్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ పెట్టాలని ఆశపడ్డారు. మనకు తెలుసు కదా, ఎగ్జిబిషన్ పెట్టడం అంటే రంగులు రాట్నాలు అవి ఇవన్నీ పెడతారు కదా. అయితే ఇది పుస్తక ప్రదర్శనశాల, బుక్ ఎగ్జిబిషన్ అంటారు దీన్ని. నచ్చిన పుస్తకాలు గ్రంథాలన్నీ కూడా చక్కగా ప్రదర్శింపజేస్తూ ఉంటారనమాట. అలాగా వాళ్ళ ఊర్లో ఒక దండోర వేయించారు, ఒక అనౌన్స్మెంట్ చేయించారు. ఏంటంటే, మీరు ఏదైనా ఒక మంచి పుస్తకం కనుక మీ జీవితాన్ని ప్రభావితం చేసింది ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు మాకు ఇస్తే మా యాజమాన్యము ఆ ఎగ్జిబిషన్, ఆ బుక్ ఎగ్జిబిషన్లో అంటే పుస్తక ప్రదర్శనశాలలో దాన్ని కూడా చక్కగా ప్రజలకి చూపించడానికి అక్కడ పెడతారని చెప్పి ఒక సమాచారాన్ని అందించారు. సరే, అంత బాగుంది. ఒక పాస్టర్ గా, మాలాంటి ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళిపోయి, డైరెక్ట్ బైబిల్ తీసుకుని వెళ్ళిపోయి పుస్తక ప్రదర్శనశాలలో ప్రదర్శించలేదు. యాజమాన్యం వాళ్ళు నవ్వేమనంటే, గణేష్ లోపలికి వచ్చుకోవచ్చు. అయితే ఈ యాజమాన్యం ఉన్నారు, ఏంటయ్యా నువ్వు పిచ్చోడువా మంచోడువా, చాలా మంచి మంచి గ్రంథాలు మనిషికి మంచి పెంపొందింపజేసేటువంటి ఉన్నాయి, నువ్వు పాత పుస్తకాలు తీసుకొని వచ్చేవేంటి అన్నారు. మరి మీరు అనౌన్స్ చేశారు కనుక నా జీవితాన్ని ఇదే ప్రభావితం చేసింది, మీరు మాట తప్పకుండా పెట్టాలండి అన్నారు. సరే, పుస్తకాలన్నీ ఇంత ఎత్తులో పేర్చారు. పేర్చి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఏం చేశారంటే అట్టడుగును పెట్టేశారు, అడుగును పెట్టి దీని మీద 3 పుస్తకాలు పెట్టేశారు. పెట్టేసి ఆ పాస్టర్ గారు వైపు చూసి అన్నారు, ఇప్పుడు నీ పుస్తకం ఎక్కడెట్టో చూసావా, అన్నిటికన్నా అడుగుని ఎట్టేశాను అన్నాడు. అప్పుడు అంటే పాస్టర్ గారు నవ్వన్నారు, ఖచ్చితమైన ప్రయాసలో పెట్టారు, ఎందుకంటే అన్నిటికీ ఇదే మూలాధారం కనుక దీని మీద అన్ని కట్టబడ్డాయి, ఇదే కరెక్ట్ ప్లేస్ లో పెట్టారు అన్నాడు. వాళ్ళకి కోపం వచ్చేసిందండి, తీసుకొచ్చి మధ్యలో పెట్టేశారు. ఇప్పుడు నీ పుస్తకం ఎక్కడ ఉందో చూసావా, మధ్యలో ఉంది అన్నారు. అప్పుడు అన్నాడు, ఇది కూడా కరెక్ట్ ప్లేస్ అన్నాడు. దేనికన్నా అన్నిటికీ ఆధారం అదే, మధ్యస్థానంలో ఉండేటువంటి గ్రంథం అదే. అటు పరిశుద్ధులకు ఇటు అపరిశుద్ధులకు, అటు చచ్చిన వారికి ఇటు బ్రతికిన వారికి మధ్యలో ముంగుర్తుగా పెట్టారు, ఖచ్చితంగా పొజిషన్లో పెట్టారు ఈ గ్రంథాన్ని అన్నారు. అలా కోపం తీసుకెళ్లి పైన పెట్టేశారు. ఇప్పుడు నీ గ్రంథం ఎక్కడ ఉందో చూసావు, ఖచ్చితమైన ప్లేస్ ఉంది, టాప్ పొజిషన్ ఉందన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం నువ్వు ఎక్కడ పెట్టినా దీనికి ఒక విలువ ఎప్పుడు కూడా తగ్గిపోదు, ఎందుకంటే ఇది ఉండటం వల్ల మన జీవితానికి ఎంతో విలువను తీసుకుని వచ్చింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఈ గ్రంథంలో దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు అయినటువంటి దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పరిశుద్ధ దేవుడి గురించి కొన్ని మాటలు నేను వివరిస్తాను. మేము